గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు టాప్లో పండు వెన్నెల్లో నిండు జాతర అంటూ మేడారం జాతరకు సంబంధించి మేడారంలో తల్లులకు ఎత్తు బంగారం సమర్పణ, తరలి వచ్చిన భక్తులు, వన దేవతలను దర్శించుకున్న ప్రముఖులు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఎర్రవల్లికి రాలేం, కేసీఆర్ విజ్ఞప్తిని అంగీకరించని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, నందినగర్లోనే విచారిస్తామని వెల్లడి, 1న అందుబాటులో ఉండాలని సూచన. ఈ ఆదివారం రోజు మధ్యాహ్నం విచారిస్తాము అని చెప్పేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు ఇచ్చింది. అయితే ఏదైతే గతంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణకు సంబంధించి కేసీఆర్ రిక్వెస్ట్ చేశారో, సో దాన్ని అంగీకరించలేము అని చెప్పేసి నిన్న సిట్ చెప్పడం జరిగింది. అంటే అధికారికంగా నివాసం ఏదని నమోదై ఉంటే అక్కడికే వచ్చి విచారిస్తాము, సో నందినగర్కే వచ్చి విచారిస్తాము అని చెప్పేసి నిన్న సిట్ క్లారిటీ ఇచ్చినట్టుగా ఉంది. ఇక పోరుకు నామినేషన్లు 28,456, చివరి రోజు ఏకంగా 19,180 నామినేషన్స్ పడ్డాయి. అనేక చోట్ల ఆసక్తికర పరిణామాలు. మిర్యాలగూడ ఎమ్మెల్యే ఇంటి నుంచి 3 రంగంలోకి, సూర్యాపేట బరిలో కర్నల్ సంతోష్ బాబు తల్లి. ఇక లెఫ్ట్లో కనుక మనం చూసినట్టయితే కొండ దిగిన వెండి, 1,00,000 క్షీణించిన కిలో ధర, 4 లక్షలకు పైచిలుకుగా ఉన్నటువంటి వెండి ధర నిన్న ఒక్కసారిగా క్రాష్ అయిన సిచ్యువేషన్ మనం చూసాము. ఆల్మోస్ట్ 1,00,000 వరకు దిగొచ్చినటువంటి క్రమం, 25%, ఆల్మోస్ట్ 21 to 25% తగ్గినట్టుగా ఉంది. సో ఆ వార్తనే ఇక్కడ హైలైట్ చేశారు. అండ్ దాంతోపాటు వెండి ధరల్లో, వెండి మాత్రమే కాదు బంగారం ధరల్లో కూడా చాలా క్షీణత కనిపించింది. ఆల్మోస్ట్ 21,000 పైచిలుకు ధర క్షీణించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ వార్తనిచ్చారు. ఇటీవల కాలంలో రాకెట్ వేగంతో పెరుగుతూ వచ్చిన బంగారం వెండి ధరల్లో నిన్న భారీ కుదుపు ఏర్పడింది అనేదే ఈ వార్త. ఇక రైట్ సైడ్ పైన టాప్లోనే చూస్తే పోలవరం నల్లమల సాగర్ను ఎజెండాలో చేర్చొద్దు, పోలవరం నల్లమల సాగర్ అంశాన్ని ఎజెండాలో చేర్చడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తే ఎగువ వరద నీటిని మళ్లించే ప్రాజెక్టు తాము కూడా చేపడతామని తెలంగాణ స్పష్టం చేసింది. జల వివాదాల పరిష్కార కమిటీకి తెలంగాణ స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. వారంలోపు ఈ 2 రాష్ట్రాలు ఎజెండా పంపాలి అని చెప్పేసి సిడబ్ల్యూసి చైర్మన్ కోరారు. ఇక ఇలా పరీక్ష పూర్తి, అవిగో మార్కులు అంటూ ఎప్సెట్, పీజీఈసెట్ అంటే రాష్ట్రంలోని లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో కీలకమైనటువంటి పరీక్షలు ఇవి. దరఖాస్తు చేసుకుంది మొదలు ఫలితాలు వచ్చే వరకు రోజులు, నెలలు ఉత్కంఠగా ఎదురు చూస్తారు. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదు. ఏడాది నుంచి పలు విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టనుండడంతో పరీక్ష పూర్తవగానే విద్యార్థులు అప్పటికప్పుడే ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవచ్చు, ఎంత ర్యాంక్ వస్తుందో అంచనాకు రావచ్చు. ఈ ఏడాది నుంచే ఈ విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఇలా పరీక్ష పూర్తి, అవిగో మార్కులు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వద్దాం. ఇక్కడ పైన టాప్లో పేరు పక్కనే మేడారం జాతరకు సంబంధించి మేడారం జనసంద్రమైన మేడారం అంటూ వనమంతా జనమయని ఇచ్చారు. మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు, క్యూలైన్ల వద్ద అదుపు తప్పిన పరిస్థితి, లాఠీచార్జ్, జనజాతరను తలపించిన బస్టాండ్ ప్రాంగణం, తల్లులను దర్శించుకున్న గవర్నర్, అదేవిధంగా మీనాక్షి నటరాజన్. వీఐపీల తాకిడి పెరగడంతో భక్తులకు ఇబ్బందులు, 15 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే హైదరాబాద్లోనే విచారణ అంటూ ఇల్లా పోలీస్ స్టేషనా మీరే తేల్చుకోండి, ఎర్రవల్లికి పోలీసులు రావడం కుదరదు, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ, ఎక్కడికి వస్తారో చెప్పాలని కేసీఆర్కు సిట్ నోటీసు, బంజారాహిల్స్ నందినగర్లో ఇంటికి పోలీసులు, ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు, ఎర్రవల్లిలో కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు భేటీ, కోర్టుకెళ్లే అవకాశాలపైన నేతల చర్చ, స్టేషన్కి వెళ్తేనే లబ్ధి అంటున్న పార్టీ వర్గాలు. ఇక నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు, రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు విద్యా హక్కులో భాగమే అంటోంది సుప్రీం. పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు అందించాలి, బడిలో ఆడ మగ పిల్లలకు వేరువేరు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి, నెలసరి సమయం, యవ్వన దశలో వచ్చేటువంటి ఈ ఆరోగ్యపరమైన మార్పులకు సంబంధించి అవగాహన కల్పించేటువంటి పాఠాలు బోధించాలి, పురుష టీచర్లు విద్యార్థులను సైతం చైతన్యవంతులను చేయాలి, 3 నెలల్లోగా ఈ ఆదేశాలను అన్ని స్కూళ్లలో అమలు చేయాలి అని చెప్పేసి సుప్రీం ఆదేశించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక రేవంత్కు హార్వర్డ్ పట్టా అంటూ
కెనడీ స్కూల్ సర్టిఫికేట్ అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలి వ్యక్తిగా రికార్డ్. తోటి విద్యార్థుల నుంచి పాఠాలు నేర్చుకున్న ఎక్స్లో రేవంత్ రెడ్డి వెల్లడి. భూసేకరణకు 5,000 కోట్లు బడ్జెట్లో కేటాయించేందుకు సర్కార్ సిద్ధం. భూములు సేకరించాకే ప్రాజెక్టు పనులు. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చే ప్రముఖ కథనాలు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. ఇక్కడ మనకు కేసీఆర్కు మళ్లీ నోటీసులు అన్న వార్తని హైలైట్ చేస్తూ నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్ని ఇచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ ఉంది. అయితే ఎర్రవల్లికి రాలేం, నందినగర్ ఇంట్లోనే విచారిస్తామంటున్నారు పోలీసులు. ఇక ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిన అధికారులు. అయితే కేసీఆర్కు మళ్లీ నోటీసులు ఇవ్వలేరు, 65 ఏండ్ల వారు ఎక్కడుంటే అక్కడే విచారించాలి, హైదరాబాద్ రావాలని చెప్పడం చట్ట వ్యతిరేకం, ఎర్రవల్లి నివాసం జూబ్లీహిల్స్ ఏసీపీ పరిధిలోకి రాదు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహిత్ రావ్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక తెలంగాణ ప్రాజెక్టులేవి ఒప్పుకోమంటూ. అయితే గోదావరిలో తెలంగాణ వాటా 968 టీఎంసీలుగా మేము అంగీకరించము. గోదావరిలో ఏపీకే అత్యధిక వాటా దక్కుతుంది. ఆ మేరకే ప్రాజెక్టులు రూపొందించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అంగీకారం లేకుండా కాళేశ్వరం, సీతారామసాగర్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినప్పుడు లేని వివాదం ఇప్పుడు బనకచెర్ల, నల్లమల్ల సాగర్ విషయంలో ఎందుకు? ఢిల్లీలో నిన్న సిడబ్ల్యూసీ సమక్షంలో జరిగిన ఏపీ తెలంగాణ జల వివాదాల కమిటీ భేటీలో ఆంధ్ర అడ్డగోలు వాదనలు అంటూ ఇటు నమస్తే తెలంగాణ కథనాన్ని ప్రచురించింది. ఇక సింగరేణిలో అక్రమాలు నిజమే అంటూ మరో వార్తను చూడొచ్చు నమస్తే తెలంగాణ పేపర్లో. టెండర్ల ఖరారు, సిఎస్ఆర్ ఫండ్ ఖర్చులో అవకతవకలు, సైట్ విజిట్ సర్టిఫికేట్తో టెండర్ ప్రక్రియ ప్రభావితమైంది. సెల్ఫ్ సర్టిఫికేట్కు బదులు అధికార ప్రమేయంలో దురుద్దేశం, ఉద్దేశించిన లక్ష్యం కోసం సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేయలేదు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు కమిటీ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ప్రైవేట్ ఈవెంట్కు 10 కోట్లు ఖర్చు చేయడంపై కూడా అభ్యంతరం చెప్పింది. నిధుల మళ్లింపు వెనుక ఉన్న అధికారిపై విచారణకు సిఫార్సు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఈ సింగరేణికి సంబంధించి ఒక కమిటీ విచారణ జరుపుతోందో ఆ కమిటీ సింగరేణిలో అక్రమాలు నిజమే అని చెప్పింది, ప్రాథమికంగా ఒక నివేదిక ఇచ్చింది అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు గనక చూసినట్టయితే అనిల్ కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి, బాలాజీలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోండి. ప్రభుత్వానికి లేఖ రాసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. సింఘాల్ బదిలీ నేడో రేపో ఉత్తర్వులు ఉండేటువంటి అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారానికి సంబంధించి ఇప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అయినటువంటి బాలాజీలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. మరోవైపు కల్తీ నెయ్యి సరఫరా కేసులో రంగంలోకి ఈడీ అంటూ హవాలా చెల్లింపులు, మనీ లాండరింగ్పై దృష్టి, సిట్ అధికారుల నుంచి కేసు వివరాలు సేకరణ, 1-2 రోజుల్లో ఈసీఐఆర్ నమోదు. ఇక అరకొర సౌకర్యాలున్న ల్యాబ్ నివేదికే సిట్కు ప్రామాణికమా? పంది కొవ్వు 10% కంటే తక్కువ కలిస్తే గుర్తించలేమని ఎన్డీఆర్ఐ ల్యాబ్ స్పష్టీకరణ. గొడ్డు కొవ్వు, చేప నూనె కల్తీని నిర్ధారించే పరీక్షలు తమ ల్యాబ్లో లేవని వెల్లడి. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసి ఉంటాయని ఎన్డీడీబీ అనుమానం. మరిన్ని ల్యాబుల్లో అత్యాధునిక విధానాల్లో పరీక్షలు ఎందుకు చేయించలేదు? ఇక 87 గ్రూప్ 1 పోస్టులకు ఎంపిక జాబితా విడుదల, మరో 2 పోస్టులు రిజర్వ్. సమాజానికి కొంత తిరిగిచ్చినప్పుడే నిజమైన సంతృప్తి అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. జన్మభూమికి ప్రవాసాంధ్రుల సేవలు స్ఫూర్తిదాయకం. పేదలకు నాణ్యమైన వైద్య సేవలే సంజీవని లక్ష్యం. జీజీహెచ్లో ఎంసీహెచ్ భవన ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన విషయాలను ఇక్కడ ప్రస్తావించారు. ఇక ప్రభుత్వం చేసే మంచి ప్రజలకు చేరాలి అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విధుల్లో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడిచ్చారు. బీసీల భవనాలన్నీ ఒకే చోట. అమరావతిలో జ్యోతిరావు పూలే స్మృతివనానికి అనుబంధంగా నిర్మాణం. సీఎం ఆమోదించాక తుది నిర్ణయం ఉంటుంది దీనిపైన. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో పైన టాప్లో భారతీ సిమెంట్స్కు చెక్ అంటూ రద్దుబాటలో సున్నపురాయి లీజులు. ఆ రూల్స్ మాకు వర్తించవు. ప్రభుత్వం ఇచ్చిన వాటిని ఎలా కాదంటారు? షోకాజ్ నోటీసును వెనక్కు తీసుకోండి. భారతీ సిమెంట్స్ వాదన తోసిపుచ్చిన సర్కార్. ఇక ప్రధాన వార్తగా నెయ్యి అబద్ధం, కొవ్వు నిజమంటూ వైసీపీ హయాంలో ఘోర అపచారం, వాస్తవాలకు ముసుగేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ జంతువుల కొవ్వు లేదని సిట్ నిర్ధారించినట్టు అబద్ధాలు.
ఫ్యాట్ను నిర్ధారించిన ఎన్డీడీబీ ఆ రంగంలో అత్యున్నత సంస్థ అదే. ఛార్జ్షీట్లోనూ ప్రస్తావించిన సిట్ అశక్తతతో ఐసీఏఆర్ అసమగ్ర రిపోర్ట్ దాన్ని పట్టుకొని వైసీపీ నానాయాగి చేస్తోంది అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనిల్ సింగా తప్పు చేశారు, తప్పుడు నిర్ణయాలకు తలూపారు, ధర్మారెడ్డి బాలాజీలది అదే బాట అని చెప్పేసి సిట్ నివేదిక ఇచ్చినట్టు వార్త ఇచ్చారు. ఇక తెలుగు జాతి ఖ్యాతి అమరావతి విశ్వనగరంగా రాజధాని అభివృద్ధి, ఇతర రాష్ట్రాలతో సమానంగా మనకు మహానగరం అవసరం, అమెరికాకు సిలికాన్ వ్యాలీ, భారత్కు క్వాంటమ్ వ్యాలీ, గుంటూరు జీజీహెచ్లో కానూరి జింఖానా ఎంసీహెచ్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు. నెక్స్ట్ సాక్షిలో జీవీఎంసీలో రౌడీ రాజ్యం, కబ్జాకు పచ్చజెండా అంటూ కనీస చర్చ లేకుండా గీతం కబ్జా భూముల క్రమబద్ధీకరణకు ఆమోదం. విశాఖ నడిబొడ్డున 5,000 కోట్ల విలువైన భూమిని తన బంధువుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు బరితెగింపు. రెచ్చిపోయిన కూటమి పార్టీల కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్పై దాడి, పలువురికి తీవ్ర గాయాలు, వెళ్లిపోండంటూ బెదిరింపులు, మెడపట్టి తోసివేతలు, మహిళా కార్పొరేటర్లపైన రెచ్చిపోయిన పచ్చమూకలు, సిపిఎం సిపిఐ సభ్యులపైన దౌర్జన్యం, నేరుగా దాడికి తెగబడ్డ మేయర్, కూటమి కార్పొరేటర్లు, మీడియాకు నో ఎంట్రీ, నిబంధనలకు విరుద్ధంగా పోలీసుల రంగప్రవేశం అంటూ 5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల కబ్జా భూమి గీతం పరమైంది అంటూ వార్తనిచ్చింది సాక్షి. ఇక చంద్రబాబుదే మహాపాపం, రాజకీయ పాతకం, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మిన చంద్రబాబు, జంతుకొవ్వు కుట్ర బెడిసికొట్టడం, దేశవ్యాప్తంగా బాబు క్షమాపణలు చెప్పాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్తో సరికొత్త కుతంత్రం అంటూ శ్రీవారి ఆలయ పవిత్రతకు భంగం కలిగించేందుకు పక్కా పన్నాగం, సీఎం హోదాలో దుష్ప్రచార కుట్రకు బాబు నేతృత్వం అంటూ ఈ వార్తనిచ్చింది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.